రెసిపీ వచ్చేసి సొరకాయ పెసరపప్పు అండి. పెసరపప్పు ఇట్లా కడిగేసేసి గిన్నెలో పోసేసి వాటర్ పోసాయండి. ఇగో ఒక 6-7 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేసుకుందాం. ఒక చిన్న ఆనియన్ కట్ చేసాయండి, అవి కూడా వేసేసేద్దాం. ఇప్పుడు ఈ సొరకాయ కూడా ముక్కలు కట్ చేసేసి ఇందులో వేసేద్దాం. సొరకాయ ముక్కలు ఇట్లా కట్ చేస్తారండి, కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసేద్దాం. ఇవన్నీ ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ అందులో వేసేసానండి. ఒక స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూను పసుపు, ఇందులో కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. ఇది ఇప్పుడు కుక్కర్లో పెట్టేద్దామండి. కుక్కర్లో పెట్టేద్దాం గిన్నె. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఇది ఇప్పుడు 3 విజిల్స్ రానిద్దామండి. ఇవ్వండి, కుక్కర్ అయిపోయింది. ఇవ్వండి, కుక్కర్లోంచి తీసి పప్పు ఇందులో వేసాను. ఇది ఇప్పుడు మెత్తగా మెదుపుకుందాం. ఇవ్వండి, ఇందులో ఉంటే కొంచెం చింతపండు కొంచెం అన్న వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ అన్న ఒక హాఫ్ ముక్క నిమ్మకాయ అన్న పిండుకోండి. కొంచెం దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికినిచ్చిన తర్వాత తాలింపు పెడదాం. ఇదిగోండి, పప్పు కొంచెం ఇట్లా ఉడికిన తర్వాత దించేసుకొని తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి, తాలింపు ముక్క పెట్టి ఎనిమిది చేశానండి. ఇప్పుడు తాలింపు కూడా వేసాను. తాలింపులో ఎండుమిర్చి, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు వేసానండి. తాలింపు పెట్టేసుకొని ఈ తాలింపు ఇందులో పోసేసుకోండి. పెసరపప్పు, సొరకాయ పెసరపప్పు రెడీ. అందరూ ఇళ్ళలో రెడీ చేసుకొని టేస్ట్ చేయండి. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది, వేడున్న తగ్గించేస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.